ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. నిన్న రాత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే అజెండాగా ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సీఎం వరుస భేటీలు కాబోతున్నారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్, ఆర్ఆర్ఆర్ భూముల సేకరణ, మెట్రో రెండో దశ ప్రాజెక్టుల కోసం మంత్రులతో చర్చించబోతున్నారు. ఇక అలాగే రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాను వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు. వాటితో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఎరువుల సరఫరా వంటి అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మంత్రులతో భేటీ అనంతరం కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఢిల్లీలో పనులు ముగించుకుని బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధన ఎజెండాగా ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఇక ఏదైతే హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్, RRR భూముల సేకరణ, మెట్రో రెండో దశ ప్రాజెక్టుల కోసం మంత్రులతో చర్చించబోతున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాను వెంటనే విడుదల చేయాలని కూడా కోరబోతున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఎరువుల సరఫరా వంటి అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఇక మరోవైపు ఈ రోజు ఉదయం 10:30 గంటలకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశం కాబోతున్నారు. ఇక 11:30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశం సందర్భంగా రాష్ట్రంలో నిలిచిపోయిన వివిధ నీటిపారుదల, రోడ్డు నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ సందర్భంగా తెలంగాణ ప్రాజెక్టుల పురోగతి, కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులు, విభజన సమస్యలు, జాతీయ హోదా, కేంద్ర నిధుల కేటాయింపులపై ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. ఇక రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులను త్వరగా తెప్పించడం, పర్యావరణ అనుమతుల శాఖతో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడంగా కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో జరిగే సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఏదైతే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిపైనే ప్రధానంగా చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఇక ఏదైతే ఈ మంత్రులను కలిసిన అనంతరం ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. ఇక తాజాగా ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడినటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఒకవైపు ఇటు అభివృద్ధి పనులను పై కేంద్ర మంత్రుల్ని కలవడమే కాకుండా ఇటు పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల కిందటే ఏదైతే కాంగ్రెస్ పెద్దల్ని కలిసిన సందర్భంలో ఇక త్వరలోనే రాష్ట్రంలో ఏవైతే వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు, అలాగే నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఏఐసిసి వద్ద చెప్పి రావడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు రాష్ట్రంలోనూ ఇన్ఛార్జి మంత్రులు వివిధ నియోజకవర్గాల్లో వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిపాదనలు ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్ఛార్జీల నుండి ప్రతిపాదనలు తీస్తారు స్థానంతో చర్చించి ఇక తుది నిర్ణయం తీసుకుని ఇక పదవులను కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొత్తంగా ఒకవైపు ఇటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కారం కోరుతూ ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలవబోతున్నారు. థ్యాంక్ యూ వేణుగోపాల్. మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి, ఆర్ఆర్ఆర్ రోడ్ కి సంబంధించి, భూముల సేకరణకు సంబంధించి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఇప్పటికే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లడం మనం చూస్తున్నాం. ఎవరెవరితో భేటీ అవనున్నారు, ప్రధానంగా రావాల్సిన వాటి గురించి ఏ విధంగా చర్చించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? నిన్న రాత్రి
8 గంటల సమయంలో ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. తదనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాత్రి 11:30 ఫ్లైట్ కు నిన్న రాత్రి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు ఢిల్లీ టూర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర మంత్రులని రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులందరూ కూడా కలిసి వినతి పత్రాలు అందిస్తారు. గతంలో కూడా ఆల్రెడీ కలిశారు వివిధ అంశాల మీద. బట్ వాటి పురోగతి మంచి చెడు మీద మాట్లాడే అవకాశం ఉంది. ఉదయం 10:30కి ముందుగా సీఎం రేవంత్ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అవుతారు. ఈ భేటీలో రాష్ట్రంలో నిలిచిపోయినటువంటి నీటిపారుదల, రోడ్డు నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చ ఉంటుంది. వాటితో పాటు అటవీ, ఫారెస్ట్ రిలేటెడ్ అదే ఎన్విరాన్మెంటల్ అనుమతుల మీద కూడా ప్రధానమైనటువంటి చర్చ ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించి మాట్లాడతారు. ఇక 11:30కి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలోని ప్రాజెక్టుల పురోగతి, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాని డెవలప్మెంట్ పురోగతి సంబంధించి కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఉంటుంది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన మనకు వాటాకు సంబంధించి ఉంటుంది, ట్రిబ్యునల్ రిలేటెడ్ వీటి మీద కూడా మాట్లాడతారు. విభజన సమస్యలు, గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అప్పుడు ఇచ్చినటువంటి విభజన హామీలు ఇంకా అమలు కావట్లేదు అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. దీని మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. వాటి మీద సంబంధించినటువంటి కేటాయింపులు, జాతీయ హోదా ఇవ్వడం లాంటి అంశాలు కానీ, కేంద్రం నిధులు కేటాయింపుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో వరదలై పారుతోంది నిధులకు సంబంధించి. అడిగిందే తడుగా చంద్రబాబు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీ శాంక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, అమరావతి కట్టే విషయంలో కానీ మిగతా విషయంలో. కానీ తెలంగాణ విషయంలో మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవట్లేదని కూడా పదే వెళ్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే రకంగా ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి కూడా బడే బాయ్ లాగా నేను మరీ అడుగుతాను, మీరు వినకపోతే మాత్రం అంత చూస్తానని కూడా చాలా సార్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికే ఈ నెలన్నర పరిధిలోనే 2 సార్లు వెళ్లారు, 3వసారి ఈసారి వెళ్లిన సందర్భంగా. కనుక ఈసారి కూడా పలువురు మంత్రుల్ని కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరిగేషన్ అంశాలు, అదే రోడ్లకు సంబంధించిన విషయాలు, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి అంశాల మీద, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన కేటాయింపుల విషయం మీద, వీటన్నిటి మీద కూడా మంత్రులు కలుస్తారు. పర్యావరణంతో పాటు గతంలో నిలిచిపోయినటువంటి అంశాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. కేంద్ర మంత్రులు జరిగేటువంటి సమావేశాల అనంతరం రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్విభజనకు సంబంధించిన ఇష్యూలు, అంటే కేంద్రానికి సంబంధించిన ఇష్యూ అయినప్పుడు కూడా రాష్ట్రానికి ముఖ్యంగా సౌత్ కు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయం మీద కూడా ప్రస్తావన తీస్తారు. అందులో ముందుకు వెళ్లాలన్నటువంటి అంశాలు కూడా పార్టీ నేతలతో ఎలా ముందుకు వెళ్లాలన్న దాని మీద కూడా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో మొన్న ఒక హామీ ఇచ్చారు, జంజీ ఉద్యమం కాకరోచి వాళ్ళు కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ సందర్భం ఇచ్చారు. దీనికి సంబంధించి 21 ఏళ్లకు పోటీ చేస్తే తప్పేంటి, దీని మీద మేము అవసరమైతే చట్ట సవరణకు సంబంధించి మా రాష్ట్రం తరఫున తెలంగాణ నుంచి మేము బిల్లు అవసరం చేసి పంపుతామని ఉన్నారు. దానికి సంబంధించి కూడా త్వరలోనే అసెంబ్లీ సమావేశం ఒక రోజు పెట్టి వివిధ అంశాలతో పాటు ఈ అంశం కూడా ప్రస్తావన తీసుకొచ్చి రాష్ట్రం అనుమతి ఉంది అని చెప్పే విషయం కూడా చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా అధిష్టానం, అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంబంధించినటువంటి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇట్లా పలు అంశాల మీద 3 కేంద్ర మంత్రులు కలుస్తారు. అదేవిధంగా వివిధ అంశాల మీద పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా 2 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటి మీద కూడా ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు, దాదాపు 2 నెలలు ఎక్కువనే అయింది. అలాంటిది ఇంకా కూడా పెండింగ్ పెడితే సరైనది కాదు. కనుక ఇప్పుడు ఆగస్టు 15 ఉంది సందర్భం. కనుక ఈ 10-15 రోజులలోనే 2 మంత్రి పదవులు నింపాలన్నటువంటి ఆలోచనతో పాటు కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా ఉన్నాయి. దాదాపు 15 నుంచి 20 దాకా ఉన్నాయి. పార్టీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. కార్యకర్తలు, జిల్లాలో కష్టపడ్డ వాళ్ళు, పార్టీ కోసం రాష్ట్ర స్థాయిలో కష్టపడ్డ వాళ్ళు, యువత, వీళ్ళందరికీ ఏదో రకంగా మెప్పించాలన్నటువంటి బాగుంది. గతంలో ఇచ్చారు, వాళ్ళ వ్యాలిడిటీ కూడా అయిపోయింది. మొన్న రీసెంట్ గా అయిపోయి కూడా చాలా కాలం అయింది. బట్ వాళ్ళని కొంతమందికి రెన్యువల్ చేయడం, మళ్ళీ కొత్త వారికి కూడా అవకాశం కల్పించడం, ఇట్లాంటి అంశాల మీద కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అధిష్టానం పెద్దల్లో మల్లికార్జున ఖర్గే గాని, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మిగతా వాళ్ళని కలిసి ఈ విషయాలు కూడా ప్రస్తావించడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు, ముఖ్యంగా కర్ణాటకలో ఈ మధ్యలో
కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా సంక్షోభాలు ఏర్పడ్డాయి. అక్కడ ముఖ్యమంత్రి మారడం కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూలో కొంతమంది మంత్రి పదవి ఇచ్చినా కూడా అలకపోలేరు. మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యేస్ మేము అవసరమైతే రాజీనామా చేస్తామన్నారు, కొంతమంది రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా పక్కనటువంటి సౌత్ రాష్ట్రంగా ఉంది కాబట్టి కర్ణాటకతో ముఖ్యమంత్రితో కూడా సత్సంబంధాలు రేవంత్ రెడ్డికి ఉన్న నేపథ్యంలో దాంట్లో చొరవ చేయడం, ఉన్నటువంటి పరిస్థితి మీద మాట్లాడి అధిష్టానంతో సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేందర్.